మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. మీరు బాగున్నారా? వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ. సో మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సో మచ్. మేడం ఏంటి మెడికల్ ఆస్ట్రాలజీ అంటే మామూలుగా జాతకం చెప్తారు, పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెడతారు. ఈ జాతకం కాకుండా ఈ ఆస్ట్రాలజీ కాకుండా ప్రత్యేకంగా మెడికల్ ఆస్ట్రాలజీ ఏంటి? ఇక్కడ జ్యోతిష్యం అనేది మొత్తం ఒకటే అండి. ఓకే. ఇందులో మనం విభజించుకున్నాము. రైట్. పెళ్లికి సంబంధించి, అలాగే ధనానికి సంబంధించి, అలాగే వ్యక్తి యొక్క జీవనం ఎలా ఉంటుంది, ఇవన్నీ విభజించుకున్నాం శాఖల్లాగా. దాంట్లో మన ఆరోగ్యం అనేది కూడా ముఖ్యంగా మెడికల్ ఆస్ట్రాలజీ లాగా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి జన్మించినప్పుడు మనం జాతక చక్రం వేయగానే అందులో మనకు తెలిసిపోతుంది. లగ్నం అనేది చాలా ముఖ్యం. లగ్నాధిపతి గనక ఎక్కడైనా బాగా లేకపోతే ఖచ్చితంగా ఈ వ్యక్తికి, పలానా వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. అలాగే ఏ గ్రహం అయ్యింది, ఆ లగ్నం ఏ గ్రహం అయ్యింది, ఆ లగ్నం మీద ఏ దృష్టి పడుతుంది, దానితో వాళ్ళకి ఏ భాగానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేది మనం చెప్పొచ్చు. అలాగే ఈ జాతకం చూసేటప్పుడు ఏ గ్రహం బాగాలేదు, 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు, ఈ 3 చూసినప్పుడు అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి, అఫ్లిక్షన్ అయిన దాన్ని బట్టి ఇలా రకరకాలుగా మనం దృష్టికోణంలో చూసినప్పుడు ఏ శరీర భాగానికి ఏ సమయంలో ఎలాంటి వ్యాధి రాబోతుంది, అది వాళ్ళు క్యూర్ చేసుకోగలరా చేసుకోలేరా, నిర్ధారణ అవుతుందా అవదా, ఇలా అన్నీ కూడా మనం క్షుణ్ణంగా చూడొచ్చు. కానీ మేడం నాకు బేసిక్ డౌట్, ఎక్కడ ఉండే గ్రహాలకు మన శరీరంలో ఉండే అవయవాలకు ఏమవుతుంది, ఎలా పాడుతుంది, ఎలా తెలుస్తుంది మేడం? ఇప్పుడు కామన్ మ్యాన్ డౌట్. ఇది చాలా మంది అనుకునే డౌట్ అండి. ముఖ్యంగా నేను కూడా అనుకున్న డౌటే. ఇక్కడ మనం ఒక జీవి జన్మించడానికి ముందు, అంటే గర్భంలో శిశువు జననించే ముందు 9 నెలలు మనకి 9 గ్రహాలు ఒక్కొక్క నెల ప్రవేశిస్తూ ఉంటాయి. 9 గ్రహాల యొక్క సమూహంగానే ఒక మనిషి జన్మిస్తాడు. ఇలా జన్మించిన తర్వాత ఒక్కొక్క గ్రహం, అంటే ఇప్పుడు గురువు అనే గ్రహం ఉంది, మనలో ప్రాణశక్తి, గురువు అనేది ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్స్ని, మనలో ఉన్న ప్రాణశక్తిని సూచిస్తూ ఉంటాడు. సూర్యుడు అనేది మనలో ఉన్న ఒక ఇమ్యూనిటీ పవర్ని, అలాగే చంద్రుడు రక్తాన్ని, నీటిని, కుజుడు మన మజ్జ, ఎముక, బోన్ని, అలాగే రక్త ప్రవాహాన్ని ఇలా సూచిస్తూ ఉంటారు. నిజంగా ఎక్కడో ఉన్న గ్రహాలు మనల్ని ప్రభావితం చెయ్యకపోతే, ఇప్పుడు జ్యోతిష్యం చక్రం వెయ్యగానే పలానా రోగం ఉంది నాకు అంటే కుజుడు ఎఫ్లిక్ట్ అయ్యాడు, ఖచ్చితంగా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉన్నాయి అని మనం ఈజీగా చెప్తాం. టెస్ట్ చేస్తే అదే నిజం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడన్నా అంటే నిరూపించారా అట్లా? మనం జాతకాలు చూసేటప్పుడు ఖచ్చితంగా ఇది నిరూపిస్తామండి. కొంతమందికి ముందే ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, కానీ వచ్చే దశ ఏదైనా 6వ స్థానానికి సంబంధించింది, 8వ స్థానానికి సంబంధించింది, లేదా 12వ స్థానానికి సంబంధించింది అయి ఉందనుకోండి, అప్పుడు ఏ గ్రహం ఉంది, ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువు బాలేడు, వక్రించి ఉన్నాడు, లేదా గురువు అఫ్లిక్ట్ అయి ఉన్నాడు, ఒకసారి లివర్ రిలేటెడ్ టెస్ట్ చేసుకోండి అని చెప్తాము. ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ కానీ లివర్ ఇష్యూస్ కానీ ఉంటాయి. ఏదైనా చంద్రుడు రాహు బాలేరు, వాళ్ళ దశలు వస్తున్నాయి, మనము నిమ్మ పట్టడం అంటారు కదా, లంగ్స్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ వస్తాయి చూసుకోండి అని చెప్తాము. అలా నేను చెప్పిన కేసులో ఒకసారి వాళ్ళకి తెలియట్లేదు, సఫర్ అవుతున్నారు, తెలియట్లేదు, చంద్రరాహుల కలయిక ఉంది, ఇక్కడ లంగ్స్లో ఏదో ప్రాబ్లం ఉందండి చూసుకోండి అంటే టెస్ట్ చేసుకున్నారు. డాక్టర్ ఇంకో 2 days అయితే చాలా ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడు వచ్చారు కాబట్టి సరిపోయింది అని చెప్పి ట్రీట్మెంట్ అందింది. అలా గ్రహాలని బట్టి, ఎక్కడో ఉన్న గ్రహాలు మనకి ఎలా చెప్తున్నాయి మన జీవితంలో మన బాడీ మీద పని చెయ్యకపోతే, అలా మనం ఈజీగా మన ప్రిడిక్షన్లో ఆ గ్రహం బాగాలేదు కాబట్టి దానికి సంబంధించిన హెల్త్ ఇష్యూ ఇక్కడ ఉంది అనేది మనం క్లియర్గా చెప్పొచ్చు. మేడం అంటే నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, ఒకటి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇస్తే మీరు ఆ వ్యక్తికి రాబోయే రోగాలు 100% నిర్ధారిస్తారా? ఇక్కడ ముఖ్యంగా మనం చూసేటప్పుడు టైం అనేది ఇంపార్టెంట్ అండి. టైం అనేది ఎందుకంటే కవల పిల్లలు ఉంటారు, కవల పిల్లలకి ఎంత తేడా ఉంటుంది, 1 minute 10 seconds అట్లా, అంతే కదా. అయినా జీవితం ఎందుకు తేడా ఉంటుంది వాళ్ళకి? ఇది టైమ్ ఆఫ్ బర్త్ అనేది మనం పుట్టినప్పుడు తూర్పున ఉదయించే దాన్ని లగ్నం అంటారు. ఆ లగ్నము అలాగే D60 అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ డివిజనల్ చార్ట్ ఉంటుంది. మనం చేసే కర్మ అందులో ఉంటుంది. ఒక వ్యక్తి కవల పిల్లల జాతకాలే మారినప్పుడు టైం లేకుండా మనం చూడడం అనేది 100% అక్యురసీ ఉండదు.
టైం ఇంపార్టెంట్. అచ్చా, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇంపార్టెన్స్. ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం జాతకం మొత్తం పనిచేసేది దేశ కాలమాన పరిస్థితిని బట్టి చేస్తుంది. ఇక్కడ ఉన్న దేశ కాలమాన పరిస్థితి వేరే దగ్గర అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతాయి. ప్రాంతం మారినప్పుడు ఖచ్చితంగా జాతకం మారుతుంది. ఓకే, కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అవి లేవు ఈ మనిషికి అన్నప్పుడు ప్రశ్న జాతకంతో చూస్తాం. అప్పుడు తను వచ్చిన సమయానికి మనం జాతకం వేసి అది చెప్పేది ఏంటి అని కరెక్ట్గా యాక్యురసీ ఉంటుంది. ఓకే, మీరు మామూలుగా ఏదైనా జ్యోతిష్యం చెప్పొచ్చు కదా మేడం, ఈ మెడికల్ ఆస్ట్రాలజీని ఎందుకు పట్టుకున్నారంటే ఏంటి, దీనిలో మీకెందుకు ఇది ఆసక్తి కలిగింది? ఇక్కడ జ్యోతిష్యం అనేదే శాస్త్రం మనకి మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఇచ్చిన శాస్త్రం అండి. అంటే మనం చెప్తాం జ్యోతిష్యం అనేది కనుల లాంటిది అని. కళ్ళు ఉన్నవాడికి లేనివాడికి ఎంత తేడా ఉంటుంది జీవితం. అలా అంత గొప్ప శాస్త్రాన్ని మనం చాలా తప్పుగా యూజ్ చేసుకుంటున్నాం అనేది నాకు అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కాలంలో మనం జీవించే జీవన విధానానికి అందరికీ ఆస్తి అనేది ఆరోగ్యమే. ఆరోగ్యం మీదే చాలామంది ఖర్చు పెడుతున్నారు, అన్ని రకాలుగా మోసపోతున్నారు. ఇది మనకి ఇంత సులభమైన విద్య మన చేతిలో ఉన్నప్పుడు దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మన జీవన విధానం మార్చుకున్నప్పుడు మనకు ఆస్ట్రాలజీ అనేది వ్యాధి నిర్ధారణ ఎప్పుడు వస్తుంది అంటే ఈ గ్రహం పలానా గ్రహం ఇప్పుడు వస్తుంది అంటే నీకు ఈ జబ్బు ఇప్పుడు మొదలవుతుంది, ఈ టైంకి ఎండ్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలిసినప్పుడు ముందు నుంచి మనం చేయగలిగినవి చేయొచ్చు కదా అన్నట్టు దీని మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సో అంటే మేడం ఇప్పుడు మామూలుగా రిపోర్ట్ తెప్పి బ్లడ్ టెస్ట్ చేసి ఏదో సిటీ స్కాన్ అవి చేస్తే మనకి ఏ రోగాలు ఉన్నాయో మంచి లిస్టుతో సహా వస్తుంది. బట్ మీరు సరే జ్యోతిష్య పరంగా చెప్తానంటున్నారు కదా, ఈ నవగ్రహాలు ఏ రోగాల్ని సూచిస్తాయి, ఏ గ్రహం ఏ రోగాల్ని సూచిస్తుంది? ఇది చెప్పొచ్చండి. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మనకి 9 గ్రహాలు నేరుగా ఎలాంటి ఒక రోగాన్ని ఇవ్వవు. వాటి కలయిక వల్ల ఒక్కొక్క గ్రహము కలయిక వల్ల మన బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ దెబ్బతినడము, ఒక్కొక్క జబ్బు రావడం మొదలవుతుంది. ఇప్పుడు గురువు ఒక్కడు బాలేడు. గురువు అనేది ఏంటంటే పెంపొందించడం, అది ఏదైనా పెంచుతుంది, శుభ దృష్టి కానీ అశుభ దృష్టి కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ అనేది ఉన్నప్పుడు, క్యాన్సర్ అంటే ఏంటండి కొన్ని కణాలు అబ్నార్మల్గా పెరగడం, ఆ పెంచే స్థాయి గురువు వల్ల పెరుగుతుంది. కానీ ఒక గురువే క్యాన్సర్ ఇవ్వడు. గురువుతో శని కలిసినప్పుడు కాలేయానికి సంబంధించి, గురువుతో కుజుడు కలిసినప్పుడు మన బోన్ రిలేటెడ్, గురువుతో రాహు కలిసినప్పుడు మనకి ఇక్కడ ఇన్సులిన్ రిలేటెడ్, గురువుతో ఇంకో గ్రహం, ఇలా గురువు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నప్పుడు ఆ రోగం అనేది పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మన బర్త్ చార్ట్ లో 12 గడులు ఉంటాయి కదా, 12 రాశులు. ఆ 12 రాశులలో ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మన రోగ నిర్ధారణ అవుతుంది. 12 రాశుల్లో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నంలో ఎవరున్నారు, లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు, ఇలాంటి వాటితో మనం రోగ నిర్ధారణ చేస్తాము. రైట్, ఓకే ఓకే ఓకే. సో మామూలుగా అందరు ఏం చేస్తారు, డాక్టర్ అనగానే రోగం వచ్చాకనే వెళ్తారు. దానికంటే ముందే మీ దగ్గరికి రజితశ్రీ గారి దగ్గరికి వెళ్ళిపోయి మేడం నాకు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవడం బెటరా, వచ్చాక డాక్టర్ దగ్గర పోవడం బెటరా? ఇక్కడ ఇది మనం 2 రకాలుగా చూడొచ్చండి. మనం చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు, అంటే కొంతమంది అనవసరంగా ప్యానిక్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు జ్యోతిష్యం చూపించుకోకూడదు. ఎవరైనా సరే ముందు జాగ్రత్తగా నాకు ఏమవుతుంది అని తెలుసుకొని జాగ్రత్త పడాలి అని ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూయించుకుంటే వాళ్ళకి అది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళకి ఏదో ఇప్పుడు ఒక కుజ మహర్దశ వస్తుంది, తర్వాత రాహు మహర్దశ రాబోతుంది. రాహు స్థానం బాలేదు, ఏదో 12వ ఇంట్లో ఉన్నాడు లేదా గురువుతో కలిసి ఉన్నాడు. అది కూడా మనం మెడికల్ ఆస్ట్రాలజీ చూసేటప్పుడు రాశులను తీసుకుంటామండి. ఎగ్జాంపుల్ కన్యా రాశిలో బాలేదు రాహువు అంటే పొట్టకు సంబంధించి ఇంటెస్టైన్ రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది క్యాన్సర్ కావచ్చు లేదా చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అరే మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అవ్వబోతుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ మార్చుకుంటే, అంటే ఇక్కడ జబ్బులన్నీ కూడా మీరు ఆలోచిస్తే లైఫ్ స్టైలే అండి.
మన లైఫ్ స్టైల్ని బట్టే వస్తాయి. ఇప్పుడు ఇంత శాస్త్రం ఉన్నా మనం రోగాల పాలవుతున్నాము. మన అమ్మ వాళ్ళు, తాతయ్యల వాళ్ళు ఏ శాస్త్రం లేదు, దిట్టంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఏ రోగానికి కానీ ఏ దానికైనా సరే మూలం అనేది మన లైఫ్ స్టైల్లో ఉంది. దాన్ని మనం ముందు నుంచే చేంజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది, రోగ ప్రభావం కూడా. ఏదో ఇప్పటికిప్పుడు అంటే కొంతమందిలో రాహుకేతువుల ప్రభావం ఉందనుకోండి, సడన్గా వచ్చిందండి, అసలు 1 monthలోనే ఇది నిర్ధారణ అయ్యింది, చనిపోయారు, లేకపోతే ఇలా అంటారు. అలాంటివి ఉండవు కదా. ముందు నుంచే మనం తెలుసుకుంటే మనకి ఈ టైం అనేది బాగాలేదు కాబట్టి ఈ టైం నుంచి మనం ఇలాంటి టెస్టులు చేసుకోవాలి. ముందు నుంచే మనం జీవన విధానం మార్చుకోవాలి, మన ఫుడ్ మార్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గురువు బాలేడు, మనకు తెలుస్తుంది. అలా అన్నప్పుడు గురువుకి సంబంధించిన దానాలు, హోమాలు, జపాలు చేయిస్తాం. అలాగే గురువుకి సంబంధించిన ఫుడ్స్ తీసుకొనివ్వం. అంటే శనగపిండి కానీ, లడ్డు కానీ, ఎల్లో కలర్కి సంబంధించినవి అలాంటివి మానేపిస్తాం. శనికి సంబంధించినవి పెంచుతూ ఉంటాము. శనికి సంబంధించిన ధాన్యాలు తీసుకోవడము, పొద్దున లేవడము, అంటే పని చేపిస్తూ ఉంటాం. అలా మీ లైఫ్ స్టైల్ మారుస్తాము, డైట్ మారుస్తాము. అలాంటప్పుడు దాని నిర్ధారణ అనేది మనకి ఈజీ అవుతుంది.